రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మనం ఈరోజు వాక్య ధ్యానముగా మనం వెళ్దాం. దావీదు రాసిన కీర్తన 51వ అధ్యాయం 7వ వచనం. నేను పవిత్రుడు అగినట్లు హిస్సోపుతో నా పాపను పరిహరింపుము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నిచ్చిన వాసి, నీకు వందనాలు, స్తోత్రాలు. సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు ప్రభువా, తండ్రి దావీదు గారితో మాట్లాడిన దేవా నీకు వందనాలు. దావీదు గారు ప్రార్థన ఆలకించిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. తనను మాట్లాడిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మాతో కూడా మాట్లాడి సహాయం దయచేయమని అడుగుతున్నాను. నీ కృప చూపించండి, కాపుదలు దయచేయమని, సమస్తమును నీ నామ మహిమార్థమై జరిగించి వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నీ కృపా సన్నిధి తోడుగుంచి సహాయం దయచేయమని ప్రభా, నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదవబడిన ఈ వాక్యంలో ఏమై ఉన్నదంటే, దావీదు గారు రాసిన కీర్తన. ఈ కీర్తన ఎప్పుడు రాశారంటే, దావీదు గారు బత్షెబ యొద్దకు వెళ్ళినప్పుడు తను తప్పు చేసి పాపం చేసినప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ప్రవక్త చెప్పినప్పుడు ఆ పాపాన్ని పరిహారం చేసుకోవడానికి దావీదు గారు చేస్తున్న ప్రార్థనే ఈ యొక్క 51వ కీర్తన ఇది. అయితే తను చేసిన పాపాన్ని బట్టి తను ఏమంటున్నాడంటే 7వ వచనంలో, హిస్సోపుతో నా పాపము పరిహారింపుము. ఈ రోజు హిస్సోపు ద్వారా మన ఆత్మీయ జీవితం ఎలా ఉందనేది చూసుకుందాం. హిస్సోపు ద్వారా ఆత్మీయ జీవితం అనేది ఆత్మీయ పాఠం అనేది మనం నేర్చుకుందాం. హిస్సోపుతో ఆత్మీయ పాఠం. హిస్సోపు అంటే నేను చిన్నప్పుడు బైబిల్ అంతగా తెలియనప్పుడు హిస్సోపు అంటే ఏమనుకున్నామంటే, సోప్ అంటే ఏంటి? సబ్బు. సోప్ అంటే సబ్బు. అలాగే ఈ హిస్సోపు అంటే ఏదన్నానా అని అనుకునేవాడిని నేను. అంటే దాంతో ఏమన్నా కడమన్నారా అని అనుకునేవాడిని. హిస్సోపు అంటే అది అలాంటిది కాదు. అంటే హిస్సోపు అంటే అది ఒక మొక్క. మనకి ఇక్కడ ఎక్కువ పిచ్చి మొక్కలు ఇవి కనిపిస్తుంటాయి కదా, చిన్న చిన్న మొక్కలు. అలాంటి మొక్కలో ఒక మొక్క. దాన్ని ఒకసారి చూద్దాం. అది కోసం మన సొలొమోన్ గారు దాని కొరకు ఎలా వివరిస్తూ ఉన్నారు. సొలొమోన్ గారు 1వ రాజుల గ్రంథం, రాజులకి రాసిన 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనంలో ఈ విధంగా ఉంది. 4:33. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గురించి అతడు రాసేను. ఆమేన్. ఇక్కడ ఎవరు రాస్తున్నారు? సొలొమోన్ గారు రాస్తున్నారు. ఏ మొక్కల కోసం రాస్తున్నాడంట? దేవదారు వృక్షాల కోసం రాశాడంట. ఇక్కడ గోడల్లో నుండి మొలిచి హిస్సోపు మొక్క అంటే గోడల నుండి అంటే ఇది. ఇప్పుడు మనకి వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు చూడండి, పాడైపోయిన బంగ్లాల్లో కానీ గోడల్లో కానీ చిన్న చిన్న మొక్కలు వస్తుంటాయి. ఇందాక అక్కడ కూడా మొక్క వచ్చింది. అలాగా ఈ మొక్క కూడా, ఈ హిస్సోపు మొక్క ఎక్కడ వస్తుంది అంటే, దాన్ని ఏదో భద్రంగా పూల తోటలో పెంచరు. దాన్ని దేవదారు వృక్షాలంటే ఇలాగా కలపకు వాడుతుంటారు. దాన్ని అలా కూడా వాడరు. ఇదొక దాన్ని ఏమంటారంటే వ్యర్థంగా ఒక గోడల్లో వచ్చే మొక్కగా దీన్ని వాడుతూ ఉన్నారనమాట. ఈ మొక్క చాలా బలహీనమైంది. ఇది గోడలో వచ్చిన బలం ఉంటుందా? గోడలో మొలిచే మొక్క ఏమైనా బలంగా ఉంటుందా? ఈ హిస్సోపు అనేది చాలా బలహీనమైనది. మళ్ళీ ఇది ఈ పువ్వు మొక్కలాగా ఆకర్షణమైంది కాదు. ఇది ఆకర్షణ లేనిది. మొదటిది బలహీనమైంది, ఆకర్షణ లేనిది. తర్వాత ఇది చాలా చులకనగా కనిపిస్తూ ఉంటది. తర్వాత ఇది అందరి చేత త్రొక్కబడుతూ ఉంటది. ఈ హిస్సోపు మొక్క అనేది దీని యొక్క వృత్తాంతం ఇది. అయితే ఈ హిస్సోపు మొక్కతో మరి ఎలాంటి తక్కువైన మొక్కని మరి దావీదు గారు హిస్సోపుతో నన్ను కడుగు అని ఎందుకు అంటున్నాడు? హిస్సోపుతో నన్ను కడుగు అని దావీదు గారు ఎందుకు అంటున్నారంటే కొంచెం మనం ఎదరికెళ్దాం. అయితే హిస్సోపు అది వ్యర్థమైందే, బలహీనమైందే, చులకనైందే, అందరి చేత తొక్కబడిందే. కానీ దాన్ని దేవుడు అద్భుతంగా వాడుకోవడం జరిగించాడు. ఆయన అద్భుతంగా వాడుకోవడం జరిగించాడు అనమాట. అందుకు దానికి అంత ఆధిక్యతకు వచ్చి దావీదు గారు అంటే మహారాజు. ఆ రాజు ఏమంటున్నాడు? నన్ను హిస్సోపుతో కడుగు అంటున్నాడు. అందుకే బలహీనమైన వాడిని ఎవరైనా దాంతో మనం కడుగు అంటారా? ఇప్పుడు మనం వాడే సోపులు ఏమన్నా అవి తక్కువగా ఉన్నాయనుకోండి, దాన్ని ఎవరు వాడరు. మంచి ఉన్న వాటిని సోపుని వాడుతుంటారు. అలాగే ఈయన తక్కువది, బలహీనమైంది, నీచమైంది అయినా కానీ దావీదు గారు ఏమంటున్నారంటే, ఆ హిస్సోపుతో నన్ను కడుగు
అంటున్నాడు, అంటే తన పాపాలని. ఇది ఎందుకు కడగమంటున్నాడు అంటే పాత నిబంధనలో దీన్ని కొంతమంది పాప పరిహారార్థానికి వాడారు, అయితే కొంతమంది బలిచ్చినప్పుడు వాడారు. ఈ అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు దీనిని వాడుకోవడం జరిగించాడు కనుక అందుకే ఈ హిస్సోపుని దేవుడు ఏమంటున్నాడు అంటే నన్ను హిస్సోపు, దావీదు గారు హిస్సోపుతో నన్ను కడుగు అని చెప్తున్నాడు అనమాట. అయితే ఈ హిస్సోపును దేవుడు ఏ విధ బలహీనమైన దాన్ని, చులకనైన దాన్ని, అందరి చేత తొక్కబడిన దాన్ని, ఈ హిస్సోపుని దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నాడు అనేది మనం చూద్దాం. నిర్గమకాండం తీసిన వారు చదవచ్చు, 12వ అధ్యాయం 22వ వచనం. 12:22 వచనం. మరియు హిస్సోపు కొంచెం తీసుకొని పల్లెములో ఉన్న రక్తముతో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మికిని 2 నిలువు కమ్మలకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. చాలండి. ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలందరూ ఐగుప్తులో ఉండిపోయారు. అప్పుడు మోసే ద్వారా వారిని విడిపించేటప్పుడు లాస్ట్ లో ఏం జరుగుతూ ఉందంటే ఇక్కడ లాస్ట్ పస్కా బలిని ఆచరించమని చెప్పాడు దేవుడు. పస్కా బలిని ఆచరించమని చెప్పాడు. ఆ పస్కా బలి ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గొర్రె పిల్లని సిద్ధపరచుకోవాలి ఒక కుటుంబానికి. ఆ పస్కాని ఆచరిస్తూ ఉన్నప్పుడు దాని యొక్క రక్తం ఉంటది కదా, పస్కా అంటే గొర్రెని వధించడం, గొర్రెని వధించి ఆ రక్తాన్ని ఇప్పుడు మనకి ఏదన్నా పెయింట్ వేయాలని దేంతో వేస్తాం, బ్రష్ తో వేస్తాం. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే ఈ ఇసోపుతో పట్టుకుని, ఇసోపు మొక్క ఉంటది కదా, ఈ కొంచెం తుంచలుగా ఉండి కట్టి అప్పుడు ఆ రక్తంలో తుంచి ద్వారబంధాల మీద రాయాలన్నమాట. ఆ ద్వారబంధాల మీద రాసినప్పుడు ఆ సంహారపు దూత అనేది వారి గృహాల్లోకి రాదు. అక్కడ చదివిన విషయం అదన్నమాట. ఇప్పుడు దేవుడు మనం చదివాం కదా, ఈ ఇసోపు మొక్క గోడలో వస్తుంది, బలహీనమైన మొక్కని. అయినా దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నాడు చూడండి. అక్కడ సంహారపు దూత రాకుండా ఉండాలి అంటే రక్తం చిందించబడింది, కానీ దానికి సహకారిగా ఎవరిని పెట్టాడు, అక్కడ ఇసోపు మొక్కను పెట్టాడు. దేవుడు అంతగా వాడుకోవడం జరిగింది అనమాట. అక్కడ ఆ ఇసోపు మొక్కతో ఎప్పుడైతే వాళ్ళు రాస్తున్నారో ఒకసారి చదవమ్మ కరెక్ట్ గా, అదే నేను చదువుతున్నాను. మరియు ఇసోపు కుంచే తీసుకుని పల్లెములోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధ పైకమ్ముల మీద రాయాలి. అంటే అక్కడ ఏ విధంగా ఆడుతున్నారంటే ఒక బ్రష్ ఏ విధంగా అయితే మనకు ఉపయోగపడుతుందో, ఇప్పుడు పెయింట్ ఉంది, పెయింట్ మామూలుగా రాస్తామా, రాయము. ఎందుకు, దానికి ఒక ఆయుధం కావాలి కాబట్టి బ్రష్ ను ఉపయోగిస్తాం. ఆ బ్రష్ లాగే ఇక్కడ ఈ యొక్క హిస్సోప్ అనేది ఉపయోగపడుతూ ఉంది. దేవుడు దాని విధంగా వాడుకున్నాడు కనుక అందుకే దావీదు గారు ఏమంటున్నాడు, హిస్సోపుతో నన్ను కడుగు అంటూ ఉన్నాడు అనమాట. మరొక విషయాన్ని చూద్దాం. మొదటిగా దేవుడు ఒక పస్కాను ఆచరిస్తున్నప్పుడు, ఒక మరణం అనే దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఈ హిస్సోపును వాడుకోవడం మనం చూసాం. దయచేసి గొడవ పెట్టొద్దు. మరో విషయాన్ని మనకి వెళ్దాం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 18వ వచనం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో, తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్ళలో ముంచి ఆ గుడారం మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుషుల మీదను ఎముకలని గాని నరకబడి వాని గాని శవముని గాని సమాధిని గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలెను. దయచేసి మాట్లాడదా పిల్లల వాళ్ళని. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అపవిత్రుడు కొరకు ఎవరైనా ఏదన్నా, అపవిత్రుడు అంటే తెలుసు కదా, అపవిత్రుడు అంటే ఏమంటారు, ఏదన్నా తప్పు చేస్తే, ఏదన్నా చేస్తే, ఇప్పుడు పాత నిబంధన ప్రకారం ఏంటంటే ఎవరైనా ఏదన్నా ముట్టుకున్నారనుకోండి, చనిపోయిన దాన్ని ముట్టుకున్నారనుకోండి, శవాన్ని ముట్టుకుంటే అపవిత్రుడు అవుతాడు. అలాగే వీర్యస్ఖలనం ఏదన్నా జరిగింది అనుకోండి, అపవిత్రులు అవుతారు. ఇలాగా కుష్టు రోగం వచ్చింది అనుకోండి, అపవిత్రులు అవుతారు. ఇలాగా కొన్ని విషయాలను అపవిత్రుడుగా ఎంచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే 17వ వచనం చదువుతున్నాను. అపవిత్రుని కొరకు వారు పాప పరిహార్థమైన హోమ భస్వములోనిది కొంచెం తీసుకుని రావాలను. పాత్రలో వేయబడిన ఆ భస్వము మీద ఒకడు
పారు నీళ్లు పోయవలెను. తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్ళలో ముంచి ఆ గుడారం మీద దానిలో సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడ ఉన్న మనుషుల మీదను ఎముకలనే గాని నరకబడిన వాని గాని శవమునే గాని సమాధినే గాని ముట్టిన వాణిని మీదను దానిని ప్రోక్షింపవలను. ఇక్కడ కూడా అపవిత్రం అయిపోయి ఉన్నారు. అక్కడ ఎవరైతే అపవిత్రంగా ఉన్నారో, ఎవరైతే సమాధిని ముట్టుకుని ఉన్నారో, ఎవరైతే శవాన్ని ముట్టుకుని ఉన్నారో అలా అపవిత్రులు అయిపోయారు. అయితే అక్కడ ఉన్న నీటిలోని ఈ కుంచెని తీసి, ఈ కుంచె అంటే ఏంటి, హిస్సోపుని తీసి ఆ హిస్సోపు నీటిలో ముంచి వారి మీద చల్లాలి. ఇప్పుడు మనకి దీన్ని ఎలా చెప్పాలంటే, హిందువులుగా ఉన్నప్పుడు బాగా అర్థమవుతూ ఉంటారు. హిందువులు ఉన్నప్పుడు మేమైతే పూర్వ రోజుల్లో పూజలు చేసినప్పుడు మా తాత వాళ్ళు ఏం చేసేవారు అంటే, ఒక బిందులో దేవుడి దగ్గర నీళ్ళు పెట్టి దాంట్లో మామిడాకు పెట్టుకుని ఇలా వేసేవారు. అవునా? అదే సేమ్ ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే మీకు అర్థం అవడం కోసం చెప్పాను. ఎవరైతే అపవిత్రంగా ఉన్నారో ఈ యొక్క హిస్సోపుని దాంట్లో నీళ్ళు ముంచి దాంట్లో మీద వెయ్యాలి, ఆ గుడారాల మీద వెయ్యాలి. అప్పుడు వారు ఏమవుతారు, పవిత్రులుగా మార్చబడతారని చెప్పబడుతూ ఉందన్నమాట. అయితే మరొక విషయానికి వెళ్దాం. అందుకొరకు ఈ దావీదు గారు ఏమంటున్నారు, ఈ బలహీనమైంది అనుకుంటున్నాం కానీ దీని వెనకాల దేవుడు ఇలాగ వాడుకుంటున్నాడు కనుక ముందేం చేస్తాం, పస్కా వాడినప్పుడు వాడారు, అలాగే అపవిత్రులుగా ఉన్నప్పుడు వాడారు. అప్పుడు వాళ్ళని శుద్ధిపరిచింది కదా, అందుకు నన్ను కూడా హిస్సోపుతో కడిగాని దావీదు గారు అందుకొరకే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. మనం తెలియనప్పుడు చదువుకున్నప్పుడు అర్థం కానప్పుడు వేరేగా అనుకుంటాం, కానీ ఈ బైబిల్ అర్థమైన తర్వాత అది ఎందుకు వాడారు, ఎలా వాడారు అనేది ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది అన్నమాట. ఇంకొకటి ఉన్నది, అది కూడా మనం చూసి ఎదరికెళ్దాం. లేవీయులకు రాసిన లేవి గ్రంథం, లేవి కాండం 14వ అధ్యాయం 4వ వచనం 4 నుండి 7 వచనాలు తీసిన వారు చదవచ్చు. యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్రత పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపించవలను. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మట్టి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని చంపని ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని ఆ పారు నీటిపైని చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాని పవిత్రుడనని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలి వేయవలెను. చాలా ఇక్కడ మనం చూసిన విషయం ఏంటంటే, ఇక్కడ కూడా ఒకటి జరుగుతూ ఉంది, ఇక్కడ కూడా ఒక విషయం జరుగుతుంది. అప్పుడు కూడా ఈ హిస్సోపును అనేది వాడడం అనేది దేవుడు విషయంలో మనం చూస్తున్నాం. ఏం జరిగింది అంటే, ఇక్కడ కుష్టి రోగం వచ్చినప్పుడు కూడా ఇందాక చెప్పాను కదా, అపవిత్రులు అవుతున్నప్పుడు కుష్టి రోగం కూడా అపవిత్రులే. పూర్వ రోజుల్లో పరిశుద్ధ గ్రంథం ధర్మశాస్త్రం ప్రకారం ఎవరికైనా కుష్టి రోగం వస్తే వారిని ఊరు బయట పెట్టేసేవారు. సో ఆ విధంగా వీరికి కుష్టి రోగం వచ్చినప్పుడు ఆ సమయంలో కూడా ఈ హిస్సోపును ఒక సహకారిగా వాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నేను చదువుతూ ఉన్నాను 6వ వచనంలో, సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూనెను, హిస్సోపును తీసుకుని పారు నీటిపైన చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి పుష్టి విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించాలి. ఇక్కడ కూడా ఇప్పుడు 2 పక్షులు తీసుకున్నారు. 2 పక్షులు అంటే ఇది చాలా లోతైన విషయం. అంటే 2 పక్షులు ఏంటంటే ఓ దాన్ని చంపేయాలి, ఓ దాన్ని వదిలివేయాలి. ఇది ఎలా సాదృశ్యంగా ఉంది అంటే యేసుప్రభు గారికి సాదృశ్యంగా ఉంది. ఎలాగంటే యేసుప్రభు గారు చనిపోయారు, మళ్ళీ ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, అవునా? ఇలాగే పక్షి కూడా ఓ దాన్ని చంపేవాలి, ఓ దాన్ని వదిలేవాలి ఫ్రీగా. అలాగా ఇది కూడా ఒక బలికి కనిపిస్తుంది. అయితే చంపివేయబడిన అక్కడ రక్తం ఉంటది కదా, అందులో ఈ హిస్సోపును ముంచి ఆ అపవిత్ర అయిన కుష్ఠరోగమైన వాని మీద 7 సార్లు చల్లాలి. చల్లితే అప్పుడు ఏమవుతారు, పవిత్రులు అవుతారు. ఇది ఈ యొక్క హిస్సోపు గురించి ఉన్న విషయాలు ఇవి. హిస్సోపు కొరకు ఉన్న విషయాలు ఇవి. అయితే మనకి స్పష్టంగా అర్థమైంది కదా హిస్సోపు అంటే. ముందు
సొలొమోన్ రాశాడు వీటి కోసం. అంటే సొలొమోన్ ప్రతి విషయం కొరకు బలహీనమైన చెట్టు నుండి ప్రాముఖ్యమైన దేవదారు చెట్టు వరకు కూడా రాశాడంట. అయితే ఈ హిస్సోపు మొక్క అని చాలా బలహీనమైన మొక్క అని, అయితే దీనిని ఏ విధంగా దేవుడు వాడుకున్నాడు అనేది మనం చూసాం. మొదటిగా ఎందులో వాడుకున్నాడు? పస్కాని ఉపయోగించడంలో, పస్కాని ఆచరించడంలో. ఒక మరణమే వస్తున్నప్పుడు, ఒక మరణము వస్తూ ఉన్నప్పుడు దానిని అడ్డు చేయడానికి, ఆఫ్ చేయడానికి ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు కాపుదలగా ఉన్న దేవుడు ఈ హిస్సోపుని అక్కడ రక్తంలో ముంచి వేయడానికి దేవుడు వాడుకున్నాడు. రెండోదిగా మనం చూసింది ఏంటంటే అపవిత్రమైన వాడి మీద అక్కడ ఆ యొక్క నీటిలో ముంచి అపవిత్రమైన వాటి మీద వేయాలని, అప్పుడు పవిత్రుడు అవుతాడని మనం చూసాం. మళ్ళీ ఇక మూడోదిగా మనం ఏం చూసాం? లేవి కాండంలో కుష్ఠరోగుల మీద, కుష్ఠరోగి ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా పవిత్రంగా అవ్వాలంటే ఏం చేయాలంటే ఈ పక్షి యొక్క రక్తంలో ముంచి వారి మీద 7 సార్లు జల్లితే పవిత్రులు అవుతూ ఉంటారు. అయితే బలహీనమైన ఈ యొక్క హిస్సోపును దేవుడు ఏ విధంగా వాడుకున్నాడండి? చాలా బలమైనగా వాడుకున్నాడు కదా, చాలా ఉపయోగకరంగా వాడుకున్నాడు కదా. ఎంత బలహీనమైంది అంటే దాని గోడలో వచ్చే మొక్కకు అసలు బలమే ఉండదు. ఎంతో పిచ్చి మొక్క అంటారు దాన్ని, ముందు చెప్పాం కదా. అది బహుబలహీనమైంది. ఆకర్షణ లేని, దానికి ఏం ఆకర్షణ ఉండదు. పువ్వు మొక్కలు అంటే ఆకర్షణ ఉంటాయి. తర్వాత అది అందరి చేత త్రొక్కబడేది. అటువంటి మొక్కను దేవుడు ఏ విధంగా వాడుకున్నాడంటే, ఒకటి మరణాన్ని దాటిపోయే సమయంలో వాడుకున్నాడు, ఒకటి అపవిత్రమైన సమయంలో వాడుకున్నాడు, ఒక కుష్ఠరోగం వస్తున్న సమయంలో వాడుకున్నాడు. ఇంత విధంగా దేవుడు వాడుకున్నాడు గనుకనే దావీదు గారు ఏమంటున్నాడు? ఆ హిస్సోపుతో నన్ను కడుగు అని అంటూ ఉన్నాడు అనమాట. ఆ హిస్సోపుతో కడుగు అంటున్నాడు. అసలు దావీదు గారు ఎందుకు అన్నాడు? తను తప్పు చేశాడు కాబట్టి, తన పాపంలో ఉన్నాడు గనుక, తన అపవిత్రంలో ఉన్నాడు గనుక ఆ హిస్సోపుతో నన్ను కడుగు అని దావీదు గారు చెప్తూ ఉన్నారనమాట. అయితే మరి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటి అని మనం చూస్తే, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం అనేది మన హృదయాలు, మీ హృదయాలకి తెలుస్తూ ఉంటాయి. నా హృదయం, నేను ఏ పరిస్థితిలో ఉన్నాను అనేది నాకు తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది మేము హిందువులుగా ఉన్న పరిస్థితులు ఏమనుకునేవాళ్ళం అంటే, మేము ఏం తప్పు చేసాం, ఏం తప్పు చేయలేదు. ఆల్రెడీ కాలేజీలకు వెళ్ళేవాళ్ళం, సినిమాలు చూసేవాళ్ళం, అమ్మాయిలతో తిరిగేవాళ్ళం, ఇవన్నీ చేసేవాళ్ళం. అవి తప్పుగా అనిపించవు, ఎందుకంటే అక్కడ కనిపించదు కనుక. ఇప్పుడు మనకి మరక పడిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే వెలుగులోకి వచ్చినప్పుడే తెలుస్తుంది. అలాగే చీకట్లో ఉన్నప్పుడు, నైట్ ప్రయాణం చేసి వస్తున్నప్పుడు ఏది పడుతుందో మన మీద తెలీదు. అలాగే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, దేవుడు దర్శించిన తర్వాత, దేవుడు పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తిని తాకిన తర్వాత తన పాపి అని గ్రహిస్తాడు. అప్పుడు వరకు గ్రహించడం అనేది తెలియదు. ఇందాక ప్రార్థన చేస్తుంటే కన్నీటి ప్రార్థన వచ్చింది. ఎందుకని? దేవుడు ఆత్మ వచ్చినప్పుడే, దేవుడు తాకినప్పుడే ప్రార్థన వస్తుంది. కన్నీటి ప్రార్థన ప్రతిసారి రాదు. అదే మన బాధలు ఉన్నప్పుడు కన్నీరు వస్తుంది, అది వేరు. ప్రార్థనలో కన్నీరు రావాలి, మన పశ్చాత్తాపం. ఆయనకి ప్రభువా నేను యోగ్యుని కాదు, నన్ను ఇలా వాడుకుంటున్నావు అని కృతజ్ఞతగా కన్నీటి ప్రార్థన వచ్చిందంటే దేవుడు ఆత్మను దర్శించినప్పుడే ఆ విధంగా వచ్చింది. అలాగా బయట ఉన్నవారు ఎవరైనా దేవుని నమ్ముకోని వారు ఏమంటారంటే, నేను పాపం చేయలేదు కదా, ఇంక దేవుని అడగవలసిన పని ఏముంది అని అనుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు, రామపత్రికలో చెప్పిన ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వారి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అయితే ఈ వాక్యం ద్వారా మరి మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చాలా సార్లు బలహీన పడుతూ ఉంటాం. నేను ఎందుకు పనికిరాని వాడిని, నా కుటుంబంలో నేను ఎందుకు పనికిరాని వాడుగా ఉన్నాను, నా గ్రామంలో నేను ఎందుకు పనికిరాని వాడుగా ఉన్నాను, నా కుటుంబంలో నన్ను అందరూ చేదరించుకుంటూ ఉన్నారు, నా బంధువులు నన్ను అందరూ బాధపడుతూ ఉన్నారు అని అనేక మంది బాధపడవచ్చు ఉండవచ్చు, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా. అయితే ప్రతి క్షణంలో కూడా దేవుడు ఈ నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయినప్పుడు, సాతాను మనల్ని వేదన గుండా నడిపించినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, బలహీనమైన వాడిన నిన్ను వాడుకుంటానని దేవుడు వాగ్దానం చెప్తున్నాడు. దేవుడు అక్కడ ఏం చెప్తాడంటే, ఒక చోట ఏం చెప్తాడంటే, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనమైన వాడిని వాడుకుంటానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజు మనతో దేవుడు వాగ్దానం చేస్తుంది. నువ్వు ఏ బాధతో బాధపడుతున్నావో తెలియదు, ఏ విషయాన్ని కొరకే వేదన పడుతున్నావో తెలియదు, కానీ దేవుడు చెప్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వు ఎలాంటి వాడమైనా సరే, ఎలాంటి, ఇప్పుడు మొక్కే అది బలహీనమైన మొక్కనే దేవుడు వాడుకుంటే ఆయన స్వరూపంలో చేశాడు మనల్ని. ఆయన
స్వరూపంలో చేశాడు, ఆయన రూపుగా చేశాడు, ఆయన కుమారులుగా చేసుకున్నాడు. అందుకు ఆయన విడిచిపెట్టే దేవుడు అంటే విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు. ఆయన వాడుకుంటాడు బలహీనమైన వాడిని. నేను ఒకసారి ముందుగా చెప్పాను, నాకు ఒకసారి నేను ప్రయాసపడిన ఏదో సంపాదించాలని, ధనం సంపాదించాలని ప్రయాసపడినప్పుడు ధనం పోయింది. తర్వాత ఊళ్ళో ఉన్న రావాల్సిన డబ్బులన్నీ పోని. తర్వాత ఆరోగ్యం పోయింది. నేను బాగా చదువుకోవాలన్న చదువు కూడా పోయింది. అప్పుడు చాలా బలహీనం అయిపోయాను. ఒక సంవత్సరం అంతా బలహీనం అయిపోయి వేదన పడుతూ ఉన్నాను. అందరూ ఏంటి ఎక్కడికి వెళ్ళి చదివి వచ్చాడు కానీ ఏమీ చేయలేని పరిస్థితి అని అందరూ ఓ రకంగా చూస్తున్న పరిస్థితిలో మళ్ళీ దేవుడి దగ్గర ఏడ్చిన రోజుల్లో దేవుడు అద్భుతంగా మళ్ళీ నన్ను నిలబెట్టి మళ్ళీ ఎంబీఏ చేయడానికి కృప చూపించాడు దేవుడు. మళ్ళీ ఎంబీఏ చేసిన తర్వాత మళ్ళీ దేవుడి కొరకు నేను జాబ్ వదిలేసి వచ్చేసిన తర్వాత అనేక మంది చాలా తక్కువగా మాట్లాడిన రోజులు నేను చూశాను నా కళలో. ఎందుకంటే నువ్వెంతో చదువుకున్నావు, ఆయన వదిలేసి వచ్చేసి ఎవరో ఊరవతల అటు ఇటు తిరుగుతున్నావు, నీ పని లేదా పాట లేదని అనేక మంది పత్రికలు ఎత్తే ఇలా గిట్రేస్ చేసిన వాళ్ళు కూడా అనేక మంది కనిపించారు. 1, 2 కాదు, 5 సంవత్సరాలు అలా వేదన జరిగింది. తర్వాత దేవుడు విడిచిపెట్టాడంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు. ఇప్పుడు ఇలా నిలబెట్టి మీకు వాక్యం చెప్పే అవకాశం ఇస్తున్నాడు. దేవుడు కృపను బట్టి సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చి కొంతమంది వారు ప్రార్థన అవసరతలు కోరుతున్నారు. నాకేమైనా గొప్పవాడిని అంటే బలహీనమైన వాడినే. అయితే దేవుని యందు నేను వేదన పడి ఆయన పాదాలు పట్టుకుని అడిగాను గనుక ఆయన మళ్ళీ నన్ను నిలబెట్టి వాడుకోవడం మొదలు పెట్టి ఉన్నాడు అనమాట. మన జీవితాలు అంతే, ఏ విషయంలో పడిపోయామో, ఏ విధంలో ఏ యొక్క పరిస్థితిలో మనం పడిపోయామో ఒకసారి గ్రహించుకుని దావీదులాగా, అయ్యా నేను ఈ పరిస్థితిలో నేను పడిపోయాను, ఈ బాధలో నేను పడిపోయాను, అందుకు నన్ను లేవనెత్తు అని ఈ క్షణమే మనం ప్రార్థన చేసినట్లయితే ఏ యొక్క బాధలో ఉన్నావో నాకు తెలియదు, ఏ యొక్క సమస్యలో ఉన్నావో మనకు తెలియదు, నీకు తెలుసు, దేవునికి తెలుసు. ప్రతి సమస్యను కూడా దేవుడు తీయడానికి సమర్థుడుగా ఉన్నాడు. ఆయన అసమర్థుడు మాత్రం అయితే కాదు. సమస్యలు వస్తాయి. కొంతమంది అనుకున్నారు యేసుప్రభువుని నమ్ముకున్న వారికి అన్ని సమస్యలు వస్తాయంటే ఇంకెందుకు దేవుని నమ్ముకోవడం, ఇందులుగా ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి, దేవుని నమ్ముకున్నప్పుడు సమస్యలు వస్తాయని అంటూ ఉంటారు. అంటే వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమైన వస్తాయి, కానీ వాటన్నిటి నుండి కూడా దేవుడు తప్పిస్తానంటున్నాడు. అది మనకున్న నిరీక్షణ.